అన్నీ మంచి ఊళ్ళు చేస్తున్నాం. ఇక్కడికి సత్తంగానికి వచ్చాం, ఊళ్ళో కొబ్బరికాయ కొట్టాం, పూజ చేసాం, లేదు నాకు బోనం పెట్టాం. ఇవి మంచి పనులు చేశాం. ఇవన్నీ చేసినందుకు గాను ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు అంటే గొప్పని అని సముద్రాన్ని పంపిస్తాడు. సముద్రం స్వర్గానికి పంపిస్తాడు. అక్కడ మనం ఉంచుతారు. అందుకని పుణ్యం చేసుకున్నాం కనుక మన అక్కడ కొన్నాళ్ళు అట్టుపడతారు. అయితే పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మన కిందకి పంపించేస్తాడు, అక్కడ ఉంచుకోరు. అందుకని అన్నవి నింద పాటలు చెప్పాను నేను, అందరికీ స్వర్గాలవే మీద అది. సో అది వండి వాళ్ళు అప్పుడు మళ్ళీ మన టైం అయిపోయిన తర్వాత మనని మొట్టమొదటిగా చంద్రలోకాన్ని పంపిస్తారు. అది మనకు దగ్గరలో ఉన్న చంద్రలోకం. అక్కడికి పంపించిన తర్వాత మనం వర్ష రూపంలో అక్కడి నుంచి నేల మీద పడిపోతాం. నేల మీద పడిపోయిన తర్వాత మనం ఆ నీళ్ళు ఎక్కడగా కలుస్తుందో దాన్ని బట్టి నీవు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ నీటిని తీసుకున్న చెట్లు చేమలు తీసుకుంటే వాటిలో పాటు నువ్వు మనుషులు తినేటువంటి ఆహారంలోకి మారిపోతే కనుక నీవు ఇంకొక జన్మకి అక్కడ ఆరంభం పొందాం. ఆ విధంగా వస్తాం. అలా అంటే మిగతా వాటికి కూడా జన్మత్రాలకి అదే ఆధారం. కాబట్టి మన విషయంగా మనం ఇప్పుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏం చేసామంటే మన తల్లిదండ్రులు తీసుకున్న ఆహారాన్ని బట్టి మనం మళ్ళీ వాళ్ళ కుర్చీలోకి వచ్చి మనం జన్మ తీసుకోవడం జరిగింది. అంటే ఉదయం ఏదో చెప్పాము, అయిన తర్వాత మళ్ళీ రావడానికే మార్గం. ఈ మధ్యలో జరుగుతున్న పరిస్థితిలో ఎప్పుడూ కూడా పరమాత్మ అంతమే ఉన్నాడు. ఎప్పటికైనా నా ఉనికి తెలుసుకుని నన్ను చెందుతావా చేస్తావా లేదా అని ఆయన ఆశతో చూస్తున్నాడు. అది మాత్రం తప్ప మిగతా అన్నీ చేస్తాము అలా కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మహానుభావులు, మన గురువు లాంటి వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే, అరే నాన్న ఇది కాదురా, ఈ జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం వేరే ఉంది. నీ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకో, ఆయనలో ఐక్యమైపో. ఆ విధంగా ఇంకోసారి మళ్ళీ జన్మకి రాదు, తల్లి గర్భంలో పడదు అని మనకి మార్గాంతరం చెప్పడం తెలియదు. అయితే ఈ విధంగా చేయడానికి ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసాం రెండో పాటలో. ఏంటి అంటే మనకి అర్థం వచ్చేది మన కష్టాలు. 3 సముద్రం ఉన్నాయని చెప్పాను కదా, 3 సముద్రాలు ఉన్నాయని చెప్పాను కదా. భావచనం తనది, మన ఆచరలో కోరికలు సముద్రం ఒకటి, తర్వాత చింతల శ్రమం. అంటే ఏ పని అమ్మలేదు దాని గురించి ఆలోచిస్తాం కదా, అది చింతాదేది దాని చింత ఆలోచన. అది మూడవది ఇవి మూడవది ఏంటంటే ఇవి చేద్దానికి తాపత్రయం. ఈ సంవత్సరాల్లో తాపత్రయం 3 సంవత్సరం. ఈ 3 సంవత్సరాల మనకి అడ్డం ఉన్నాయి ఈ జన్మకు వచ్చిన తర్వాత. వీటిని దాటాన్ని మనకి తెప్పలేదు అని చెప్పున్నాడు ఆయన. తేప ఏది అని అంటాడు. అంటే తేప అంటే తెప్ప ఏది అంటే కేవలం కణమ్మ గోవిందనామం చేసుకొని నువ్వు వెళ్ళొచ్చని చూడంటాను. అంటే కేవలం నామం చేయడం అయిపోతుందా? కాదు, అది మొదలుపెట్టు. నామం చేస్తున్న తర్వాత నేను కింద ఇన్ని కూడా చెప్పాను. నన్ను ఒక్కసారి నామం చేస్తూ వెళ్ళిన తర్వాత ఈ మనస్సు చిత్తంగా మారిపోయిన తర్వాత మంచిగా అయినప్పుడు అప్పుడు నెమ్మదిగా నీకు భగవంతుడు రేపు నీకు ఒక భక్తి ఏర్పడుతుంది. రాముడి గుళ్ళి వచ్చే దండం పెట్టాలనే ఉద్దేశం అప్పుడు కలుగుతుంది. ఈ జన్మలో మనం చేశాం కనుక ఇప్పుడు మనం రాముడి దగ్గరికి వస్తాం.
ఆ జన్మ చేయని వాడు రాముని గుడి రాడు, ఆయన వాడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే వాడు అగ్ర జన్మలో ఆ విధంగా అంటే పుణ్యకారకం చేయలేదు వాడికి అదొకటి. అందుకని భక్తి ఏర్పడిన తర్వాత భగవంతుడి పట్ల విశ్వాసం మనకి ఏర్పడి దాని తర్వాత పరమాత్మ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని తెలుసుకునే జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఆ జ్ఞానం వచ్చిన రావడానికి మనకి మార్గం చూపించబడింది భగవద్గీతలో. రాజయోగం అనేటువంటి పద్ధతి ద్వారా దీన్ని చెప్పడం చూపించాం. అందుకని 18 అధ్యాయాలు ఉంటే 9వ అధ్యాయం కింద ఈ రాజవిద్య రజకృష్ణం అనే దానిలో ఉన్న రహస్యం అంతా అక్కడ చెప్పాడు. అందుకని ఆ పరమాత్మని తెలుసుకోవడానికి మార్గం ఏదైతే ఉందో అందులో చెప్పడం, దాన్ని అనుసరించి ఆ మార్గాన్ని తెలుసుకొని మనకి చెప్పగలిగిన గురువు ఎవరు ఉన్నాడో వాడి యొక్క సహాయంతో మనం ఆ ప్రయాణం చేస్తే కనుక మనం భగవంతుని చేరడానికి మార్గం దొరుకుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేటప్పటికీ చివరికి ఏం దొరుకుతుందంటే మనం మోక్షం దానిలోకి వెళ్ళడానికి దొరుకుతుంది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఇది కేవలంగా ప్రయత్నం చేయగల వచ్చేస్తాం కూడా రాదు. ఎందుకంటే మన కొన్ని మార్గాల ద్వారా అంటే మొట్టమొదటిగా శ్రవణం, అంటే మనం ప్రవచనాలను వింటాం. ఆ ప్రవచనాలు వినడం దానివల్ల లేక పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం అంటారు, వేదాలను చదువుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా మనం భగవంతుని గురించిన ఒక అవగాహన మన మనసులో ఏర్పడుతుంది. అదే ముందు చేస్తాం. చేసిన తర్వాత దానికి అన్వేషణ మొదలు పెడతాం. అన్వేషణ అది రాజమార్గం. సో ఆ విధంగా ప్రయత్నం చేసిన తర్వాత మనందరూ కూడా ఆ మార్గంలోకి వెళ్ళి ఈ చెప్పిన మతాన్ని చేస్తుంటే మనందరికీ వచ్చే అన్నకులు 3 చదువుకున్నాం కదా, ఈ 3 అడ్డంకులు చెప్పుకున్నా కదా, 3 అడ్డంకులు 3 సముద్రాలు భయం మనకి అర్థం వస్తున్నాయి కదా, వీటిని దాటే మార్గం చేస్తాం. అయితే ఆ విధంగా ఏం జరిగితే మనకి భగవంతుని గురించిన కలిగిన అవగాహన లేక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అంటే ఇతరుల ద్వారా మనం ఒక జ్ఞానాన్ని సమాచారం, అది పరోక్ష జ్ఞానం. ఎవరో చెప్తే తెలిసింది మనకి కదా. ఇప్పుడు ఇక్కడే ఉంది మామిడి చెట్టు, ఆ కాయ చూపించారు, నేను మీకు చెప్తాను అమ్మ అది కోస్తే పండిన తర్వాత పూజ తెల్లగా వస్తుంది, పొల్లగా ఉంటుంది, లేకపోతే తీయగా ఉంటుంది అని చెప్తాను. అది చెప్తే మీకు అనుభవం వస్తుందా, లేక ఆ కాయ కోసి చూసి తింటే మీకు వస్తుందా? ఎప్పుడు వస్తుంది? తిందక్కడ అంటే. కాబట్టి ఇక్కడ కూడా మనకి మన గురుదేవులు చెప్పేది ఏంటంటే, శాస్త్రంలో మేము చదువుకున్నాం ఏమో మామిడి పండు ఎలా ఉంటుంది, ముందు పచ్చిగా ఉంటుంది, తర్వాత పండు వచ్చింది, ఇవన్నీ చదువు. దాన్ని యాక్చువల్గా ఒక గురువు సహాయంతో ఆ కాయను కోసుకుని మనం కోసుకుని తింటే అప్పుడు నీకు తెలుస్తుంది అనుభవం. కాబట్టి ఇప్పుడు భగవద్గీతలో చెప్పేది ఏమిటంటే, పరోక్ష జ్ఞానం అంటే ఇతరుల ద్వారా నువ్వు పొందిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకుంటే కానీ అది నిజమైనటువంటి విజ్ఞానం కాదు. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. నీకై నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మామిడి పండు తిన్నాక తెలుసుకుంది, అది అపరోక్షం. ఎవరు బయట నుంచి చెప్పక్కల పొల్లగా ఉంది, తిన్న నువ్వు చెప్పాలి. ఆ జ్ఞానాన్ని కల్పించేవాడు, విజ్ఞానాన్ని కల్పించేవాడు గురువు.